కర్ణాటక కాంగ్రెస్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించగా తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కేబినెట్ కూర్పు, ఉప ముఖ్యమంత్రుల ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అధిష్టానంతో సిద్ధు, డీకే భేటీ అయ్యారు. కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నూతన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించేందుకు డీకే శివకుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో డీకే సమావేశమయ్యారు. సిద్ధరామయ్య కూడా అధిష్టానంతో భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీలో తన మద్దతుదారులకు ప్రభుత్వంలో పదవుల గురించి సిద్ధు చర్చించినట్లు సమాచారం. సిద్ధరామయ్యను రాజ్యసభకు ఎంపిక చేయడంపై అధిష్టానం సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణ్దీప్ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు. రేపు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తేదీతో పాటు మంత్రివర్గం అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని పలువురు మంత్రులకు డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్రను డీకే శివకుమార్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. కేవలం లాంఛనప్రాయంగానే కనిపిస్తున్న కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం తేదీని ఈ రోజు ఖరారు చేస్తారని, తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్ణయిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ ఆమోదించారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య నిన్ననే రాజీనామా చేసినప్పటికీ గవర్నర్ రాష్ట్రంలో లేకపోవడంతో ఆమోద ప్రక్రియ ఆలస్యమైంది. కర్ణాటక కాంగ్రెస్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించగా తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కేబినెట్ కూర్పు, ఉప ముఖ్యమంత్రుల ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అధిష్టానంతో సిద్ధు, డీకే భేటీ అయ్యారు. కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నూతన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించేందుకు డీకే శివకుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో డీకే సమావేశమయ్యారు. సిద్ధరామయ్య కూడా అధిష్టానంతో భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీలో తన మద్దతుదారులకు ప్రభుత్వంలో పదవుల గురించి సిద్ధు చర్చించినట్లు సమాచారం. సిద్ధరామయ్యను రాజ్యసభకు ఎంపిక చేయడంపై అధిష్టానం సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణ్దీప్ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు. రేపు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తేదీతో పాటు మంత్రివర్గం అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.